ప్రపంచం ఎప్పటికంటే చాలా భిన్నంగా ఉన్న సమయంలో భూమి మీద అన్ని జంతువుల్లోకెల్లా పులి చాలా గొప్పదిగా ఉండేది. ఒకరోజు పులి నదిలో నీళ్లు తాగుతుండగా నీటిలో దాని ప్రతిబింబం కనిపించింది. ఎంత అద్భుతమో! నా గొప్పతనానికి తిరిగే లేదు. నా పొదునైన గోళ్ళు, పొడవైన కోరలు, పెద్ద పంజాలు, అలాగే నా ఈ అందమైన బంగారు రంగు చర్మం ఏ జంతువుతోనూ సమానం కానే కాదు. ఆ పులి అలా అనుకుంటున్న సమయంలో పులి ఎవరికీ భయపడదు. కానీ నీటి దున్న భారీ శరీరంతో పదునైన కొమ్ములతో ఉండడం వల్ల పులి దాన్ని చూసి భయపడ్డమే కాకుండా దీన్ని చూస్తే నాకు అసూయగా ఉంది. కానీ రాజసంలో మాత్రం నాకు సమానం కానే కాదు. ఒకరోజు ఆ గర్వం ఒక పొలం దగ్గరికి వచ్చింది. అక్కడ ఆ నీటి దున్నని నాగలికి కట్టి ఒక వ్యక్తి పొలం దున్నడం కనిపించింది. ఆశ్చర్యంగా ఉంది. అంత బలమైన జంతువు ఒక బలహీనమైన మనిషి చెప్పినట్లు వినడవా? సిగ్గుగా ఉంది. ఆ రోజు సాయంత్రం ఏ దున్నా, నువ్వు ఆ బక్క మనిషి చెప్పినట్లు వినడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అతను బలంలో మనకి ఏమాత్రం సరి కానే కాడు. బక్క జీవా, మనిషి గురించి అంటున్నావా? అవును, మనిషి గురించే. గుర్తుంచుకో, నిజానికి మనుషులు మనకంటే చాలా గొప్పవాళ్ళు. వాళ్ళకి జ్ఞానం ఉంది. అందుకే నేను వాళ్ళ కోసం పని చేస్తున్నాను. మరి నాకు జ్ఞానం కావాలంటే ఎలా? అతడిని అడగటం మంచిది. ఆ దున్న ఆ మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఆ వ్యక్తి గొర్రెల్ని తోలు అడవిలోకి వచ్చాడు. ఇంటి మీద ఉన్న పులి అతడు ముందుకొచ్చి దూకింది. దాన్ని చూడగానే అతను వణికిపోయాడు. ఏ మనిషి, నువ్వు నీ జ్ఞానాన్ని నాకివ్వు, లేదంటే నిన్ను నేను చంపేస్తా. జ్ఞానమా? అదేంటో నాకు తెలీదు. నీకు తెలియనట్లు నటించకు. నువ్వు నీ జ్ఞానాన్ని నాకిచ్చాయి, లేదంటే నేను నిన్ను చంపేస్తాను. ఆ మనిషి ఒక క్షణం ఆలోచించాడు. సరే సరే, ఇస్తాను. కానీ నేను నా జ్ఞానాన్ని ఇంట్లో పెట్టేసి వచ్చాను. నేను వెళ్ళి దానిని తీసుకుని వస్తాను. సరే, వెళ్ళి తీసుకునిరా. కానీ పులి, నేను వెళ్ళాక నువ్వు నా గొర్రెలు తినేస్తావని భయంగా ఉంది. నాకిప్పుడు ఆకలిగా లేదు, అలాగే నీ గొర్రెలు బక్కగా ఉన్నాయి. అయితే ఒక షరతు, నేను నీ తోకని ఏదైనా చెట్టుకి కట్టేసి వెళ్తాను. పులి ఒక్క క్షణం ఆలోచించింది. సరే, అలాగే చెయ్యి. ఆ వ్యక్తి పులి తోకని ఒక చెట్టుకి కట్టేశాడు. ఆ తర్వాత అన్నాడు, నాకు ఇప్పటికీ కూడా భయంగానే ఉంది. నువ్వు నీ పంజాతో నా గొర్రెల్ని చంపేయగలవని నాకు అనిపిస్తుంది. సరే సరే, అర్థమైంది. నీకింకా భయం తీరకపోతే నువ్వు నా కాళ్ళు చేతులను కూడా కట్టేయి. ఆ వ్యక్తి కట్టేశాడు. కానీ పులి, ఇంకా ఒక విషయం మిగిలింది. ఏయ్, ఇంకా ఏం మిగిలింది నా దగ్గర? నువ్వు నీ పదునైన కోరలతో ఈ కట్లు తెంచుకొని నా గొర్రెల మీదకి దాడి చేస్తావేమోనని నాకు భయంగా ఉంది. ఇప్పటికే చాలా చేశావు. ఇంకా ఏం చేసుకోవాలో చేసుకో. వెళ్ళిక్కడి నుంచి. అతను పులిని పూర్తిగా చెట్టుకి కట్టేశాడు. నిశ్శబ్దంగా గొర్రెల్ని తోలుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడూ ఆ వైపు రాలేదు. పులి అతని కోసం చాలా రోజులు అలాగే ఎదురు చూస్తూ ఉంది. ఆ వ్యక్తి చాలా గట్టిగా కట్టేయడంతో ఆ కట్లు తెంచడం పులికి సాధ్యం కాలేదు. కానీ అది చాలా కష్టపడి తాళ్ళు తెంచుకుంది. ఆ తాళ్ళు రుద్దుకొని పులి చర్మం మీద మచ్చలు కూడా ఏర్పడ్డాయి. కానీ ఆ సంగతి తను గుర్తించలేదు. ఇక్కడున్న గొర్రెలన్నీ వెళ్ళిపోయాయే అంటే ఆ వ్యక్తి చాలా భయపడ్డాడు. అందుకనే తను ఎప్పటి వరకు తిరిగి రాలేదు. భయపడే వ్యక్తి జ్ఞానంతో నాకేంటి ప్రయోజనం? కాబట్టి నేనే అన్ని జీవుల కంటే గొప్పవాణ్ణి. ఆ రోజు సాయంత్రం, అయ్యో ఏంటిది, నా అందమైన చర్మం మొత్తం నాశనమైపోయింది. చచ్చా,
ఆ తర్వాత పులి ఎప్పుడూ కూడా దాని రూపాన్ని చూసుకోలేదు. అంతేకాదు, అది అక్కడి నుండి పొదల్లోకి పారిపోయి వెళ్ళిపోయింది. అనగనగా ఒకప్పుడు ఫిలిప్పీన్స్లోని ఒక